గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్లో మిన్మిని అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్లో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరోయిన్ ఏమో తన చిన్నప్పటి నుంచే హీరోని అయితే లవ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన హీరోకి తన లైఫ్లో వేరే గోల్స్ ఉండడం వల్ల హీరోయిన్ లవ్ని అయితే యాక్సెప్ట్ చేయడం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరోయిన్ లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడు, అసలు తనకున్న గోల్స్ ఏంటి, అండ్ వీళ్ళిద్దరూ ట్రిప్కి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే లవ్ అండ్ ట్రావెల్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో లొకేషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా సూపర్గా ఉన్నాయండి. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇందులో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ని బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇందులో స్కూల్ డేస్లో వచ్చే లవ్ సీన్స్ అన్నీ కూడా మనకు కంపల్సరీగా కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇదైతే నేను చెప్పగలను. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం కూడా పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులోని స్టోరీనే రొటీన్ స్టోరీ కావడం అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ నెరేషన్ కూడా బాగా వీక్గా ఉండడం వల్ల మూవీ అయితే బాగా స్లోగా రన్ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ లాగ్ ఉందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం అండ్ ట్విస్ట్లు టర్నుల కోసం చూసే వాళ్ళకైతే ఈ మూవీ పక్కాగా డిసప్పాయింట్ చేసేస్తుందన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మిన్మిని మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.